శతమానం భవతి. ఇప్పుడు ఈ నెంబర్ని ఆర్టీఓకి ఇస్తే ఇతని అడ్రస్ తెలుస్తుంది. సో ఇతనితో పాటు ఆ రోజు ఆటోలో ఇంకెవరున్నారో అక్కడ తెలుస్తుంది. చేసిన సాయానికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అందుకే ఇంత ప్రాసెస్ చేస్తున్నాను. నెంబర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి, ఇది ఉంచండి. వద్దు మేడం. పర్లేదు, తీసుకోండి. థ్యాంక్స్ మేడం. ఎంతైనా పట్నం పట్నమే. ఆకాశం నుండి బిల్డింగులు కనిపిస్తున్నాయి. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అదే పల్లెటూరులో అయితే చుట్టూ పొలాలు, 2 అంతస్తులు దాటి ఇల్లు తప్ప ఇంకేమీ ఉండదు. ఈ సిటీ ఎంత బాగుందో. సిటీని చూపించమంటే మాత్రం మావయ్య చూపించటం లేదు. ఎంతసేపు రాధ గురించి ఆలోచిస్తాడే కానీ మావయ్యని ఇంతలా అభిమానిస్తున్న నా గురించి మాత్రం ఆలోచించడు. ఏమండి, ఇక్కడ కేకులు అమ్మే బేకరీ ఎక్కడుంది? ముందుకెళ్తే రైట్ సైడ్ ఉంటుందండి. అది నాకు తెలుసులేండి. ఇంకేమైనా కొత్త బేకరీలు ఏమైనా పెట్టారేమో అని అడిగాను. మీరు వెళ్ళండి. హలో సత్య, హైదరాబాద్ వెళ్ళావు కదా, ఎలా ఉంది? భాగ్యనగరానికి ఏం భాగ్యంగానే ఉంది, కానీ మొత్తం మేమే చూడలేదు. అదేంటే అంత దూరం వెళ్ళి చార్మినార్ చూడకపోతే ఎలా? ఊర్లోకి వచ్చాక ఎలా తలెత్తుకుంటావు? నేను అదే మా మావయ్యని హాస్పిటల్లో అడిగాను, కానీ కుదరదు అని చెప్పాడు. ఏం చేయను చెప్పు? అందుకే కనిపించే 4 బిల్డింగులు చూస్తున్నాను. నువ్వే చూస్తున్నావంటే ఒంటరిగా బయటకొచ్చావా? అవును, నేనేమైనా చిన్నపిల్లనా తప్పిపోతాను అనుకోవడానికి? నీకు విషయం తెలుసా? నాకన్నీ తెలిసినట్టుగానే మాట్లాడుతున్నాను. ఈ ఊరికి నేను కొత్త అనే అనుమానం ఎవ్వరికీ రాదు. ఊరికి కొత్త అంటోందిరా, పద వెళ్దాం. పద. అసలే సిటీ వాళ్ళు మనకంటే ముదురుగా ఉంటారు. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండు. నువ్వు ఈ సత్యభామని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నేను మొదటిసారి సిటీకి వచ్చినట్టు అసలు ఎవరికైనా అనుమానం వచ్చేలా ఉంటే కదా నేను ఊరికి కొత్త అనుకోవడానికి. నువ్వేం భయపడక్కర్లేదు. ఇంతకీ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? రేపు మా మావయ్య పుట్టినరోజు కదా, కేక్ కొనడానికి వెళ్తున్నాను. హలో సత్య, హలో. దొంగ దొంగ. ఇదో పిచ్చిది మాట్లాడుతూ మధ్యలో కట్ చేసింది. ఏంటో. దొంగ దొంగ ఆగండి. అమ్మా, నా ఫోన్ రా. చచ్చినోడా. అయ్యో అయ్యో, ఇప్పుడు ఎలా? ఇదిగోనండి, తీసుకోమ్మా. పిన్ని, అన్ని దానాల్లోకి మంచి దానం ఏంటి? ఎందుకమ్మా? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎందుకమ్మా అని మళ్ళీ ప్రశ్న వేస్తారేంటండి? అమ్మా రాధా, ఒకరికి డబ్బిచ్చావనుకో ఇంతేనా అనుకుంటారు. ఆస్తి ఇచ్చావనుకో ఇంకా ఉంటే బావుణ్ణు అనుకుంటారు. అదే అన్నం పెట్టావనుకో కడుపు నిండగానే చాలు అంటారు. 10 కాలాల పాటు చల్లగా ఉండమని దీవిస్తారు. అందుకేనమ్మా అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే అన్నదానం చేయడం ఎంతో పుణ్యం. అయితే రేపొక 10 మందికి అన్నదానం చేయాలనుకుంటున్నాను పిన్ని. పొద్దున్న ఏర్పాటు చేస్తారా? అలాగేనమ్మా, తప్పకుండా చేస్తాను.
కానీ అన్నదానం అంటున్నావు కదా, ఎవరి పేరు మీద చెయ్యాలనుకుంటున్నావమ్మా? బావుందే, నన్ను అడగొద్దని చెప్పి నువ్వెందుకు అడుగుతున్నావు? చూసావా అమ్మాయి చెప్పలేక ఎలా ఇబ్బంది పడుతుందో? చూడమ్మా రాధా, మీ పిన్ని అలాగే అడుగుతుంది. నువ్వేం పట్టించుకోకు. నీకు ఇష్టమైతేనే చెప్పు, లేదంటే నువ్వు ఏమీ చెప్పకు. అన్నదానం చేద్దాం అనుకున్నావు కదా, తప్పకుండా చేద్దాం. ఇందులో రహస్యం ఏం లేదు బాబాయ్. నా మనసుకి నచ్చిన మనిషి పుట్టినరోజు. ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని, ఎప్పుడూ ఆనందాల్లో తేలి ఆడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు నేను చెప్పలేకపోయినా ఇలా 10 మందికి అన్నదానం చేసి వాళ్ళ ఆశీర్వాదం తనకు చేరేలా చేద్దామని నా ఆలోచన. శుభం, చాలా మంచి పనమ్మా. తప్పకుండా అలాగే చేద్దాం. పొద్దున్నే మీ పిన్ని రెడీ చేస్తుంది, మనం గుడికెళ్ళి అన్నదానం చేద్దాం. అమ్మా రాధా, పిన్ని అన్నావు కాబట్టి ఒక అమ్మగానే భావించి నీకు సలహా ఇస్తున్నానమ్మా. నీకిష్టమైన మనిషి అంటున్నావు అంటే నీ మనసులో అతని పట్ల ఎలాంటి స్థానం ఉందో నాకర్థమైంది. తన పుట్టినరోజు నాడు 10 మందికి అన్నం పెట్టాలనుకున్నావు. అది నీ గొప్ప మనసుకు నిదర్శనం. మరి నీ మనిషి అనుకున్నప్పుడు అతనికి దగ్గరగా ఉండడం మంచిది కదమ్మా. మరి అలాంటి వాళ్ళకి నువ్వెందుకమ్మా దూరంగా ఉన్నావు? చూడు తులసి, అమ్మాయి చెప్పలేక ఇబ్బంది పడుతుందని మనకు అర్థమైంది కదా. వచ్చిన ఇన్ని రోజులకి నోరు తెరిచి మనల్ని ఒక మాట అడిగింది. అక్కడతోనే దాన్ని వదిలేయాలి. తను చెప్పాలనుకుంటే మనకి చెబుతుంది కదా, ఇంకెవరితో చెబుతుంది? అమ్మా, పిన్ని మాటలు ఏమీ పట్టించుకోకు. నువ్వు పైకెళ్ళి కాస్త ఫ్రెష్ అవ్వు. చూసావా రాధా, సత్య బయట కూర్చుంటానని చెప్పెళ్ళింది. తను ఇక్కడే ఉంటుంది అనుకున్నాను. ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోయిందో. మధ్యాహ్నం నుంచి సిటీ చూసొస్తానని నాతో చాలాసార్లు చెప్పారు బాబు. తర్వాత మీరు కుదరదన్నారు కదా. ఆ అమ్మాయి అదే బాధపడుతుంది. పొరపాటున తను ఒక్కరితే వెళ్ళిందేమో. ఇంతకుముందు తనెప్పుడు సిటీకి రాలేదని చెప్పింది కదా. అలాంటిది తెలియని ప్రదేశానికి ఒక్కతే ఎలా వెళ్తుంది? పైగా సత్య అమాయకురాలని అందరికీ తెలుసు కదా. అదే కదా నా భయం. సత్యకి ఊహ తెలిసినప్పటి నుంచి మా ఊరి పొలిమేర కూడా దాటలేదు. ఆ ఊర్లోనే ఉండేది. అలాంటి వ్యక్తిని సిటీకి తీసుకొచ్చేసరికి చూడాలని ఎంతో అనుకుంది. కానీ నేనే ఏదో ఆలోచనలో ఉండి తనతో వద్దు అన్నాను. కానీ ఇలా ఒంటరిగా వెళ్ళిపోతుందనుకోలేదు. మీరు అనవసరంగా భయపడకండి మురారి గారు. సత్య అమాయకురాలైనా చిన్నపిల్ల అయితే కాదు కదా. ఇక్కడే దగ్గరగా ఈ వీధి చివరి వరకు వెళ్ళుంటుంది. వచ్చేస్తుందిలేండి. లేదు రాధా, తన చేతిలో ఫోన్ ఉండి తనతో మాట్లాడితే నేను కూడా ఇంతలా భయపడేవాణ్ణి కాదు. కానీ ఇప్పుడు ఫోన్ కూడా పనిచేయట్లేదు.